ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసా విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పని లేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీకేం పని లేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయదు మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం. కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా కదిలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్షకు పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు. నీ జీవితంలోనే అబద్ధాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని అందరిని కొనుక్కొని ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్ నువ్వు ఎక్కడ పెరిగావు? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరు ఉన్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే
నరేంద్ర మోడీతో నేను విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు, ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఈ రోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరూ తెలుగువారే ఉన్నారు. వీళ్ళకు వాళ్ళకు భేదాభిప్రాయాలు లేవు. కానీ రాజకీయ నాయకులు స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం మన మధ్య చిచ్చు పెట్టారు. కావాలని సూటిపోటి మాటలు మాట్లాడారు, అవమానాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నోసార్లు చెప్పాను, 2 రాష్ట్రాల్లో తెలుగువారే ఉన్నారు, 2 ప్రభుత్వాలు సహకరించుకుందాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం, కలిసిమెలిసి పనిచేద్దాం. రాజకీయాలు వేరే, ప్రభుత్వం